ప్రవీణ్ పగడాల అనే సేవకుని అతి దారుణంగా చంపినటువంటి విధానాన్ని మనము గత నిన్నటి నుంచి ఎంతగానో చూస్తూ ఉన్నాము. అటువంటి సేవకులు ఉండబట్టే కొంతమంది ఆర్ఎస్ఐ వాళ్ళు మన మీద చేస్తున్నటువంటి ఆ దుర్మార్గాన్ని ఎదుర్కోగలిగిన సత్తా కలిగినటువంటి వీరుడు. అటువంటి వ్యక్తిని లేకపోయినా ఆయనను చంపినామని ఆలోచన చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులకి అటువంటి వ్యక్తులు 100 మంది ప్రవీణ్ పగడాలు కొడతారు, అనేకమైనటువంటి సేవను నిలబెడతారు. ఈ సందర్భాలలో మరి ఉదయగిరి ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెద్దలు రెవరెండ్ అబ్రహాం లింకన్ గారు మొదటిగా మాట్లాడతారు. తర్వాత ఆల్ డినామినేషన్ సెక్రటరీ గారు ఉన్నారు, రూబెన్ సార్ గారు, వారు కూడా మళ్ళీ మాట్లాడతారు. మా నినాదం అంతా ఒకటే, మనందరం కలిసి డినామినేషన్ వేరైనా ఇక నుంచి మనందరం కూడా ఏ చిన్న విషయమైనా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యతలు మనకున్నాయి. కాబట్టి ఈ సమయంలో రెవరెండ్ అబ్రహాం లింకన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకమైన సమయంలో వీళ్ళు దైవ సేవకులు గారు ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం చాలా బాధాకరం. క్రైస్తవ పరిచర్యలో ఎంతగానో వారు అనేక ప్రాంతాలు వాడబడ్డారు. జరిగినటువంటి తీరు కొన్ని అనుమానాస్పద నిర్ణయాలుగా పరిస్థితులుగా ఉన్నాయి. ఇది ఏమైనప్పటికీ వారు చనిపోవడం చాలా క్రైస్తవ్యానికి వచ్చే తీరం లోటు. వారు చనిపోయినటువంటి కారణాన్ని బట్టి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, కుటుంబానికి ఆదరణను సంఘ సేవకుల పక్షంగా మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. కుటుంబాన్ని దేవుడు ఆదరించి ధైర్యపరిచి ముందున్న పరిచర్యను బలంగా నడిపించుకుందాం. అందరికీ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. కనిగిరి డివిజనల్ పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయం, ప్రస్తుతంగా పగడాల ప్రవీణ్ గారు మంచి దేవుని సేవకులు. రెండోది ఇంకొక విషయం చెప్పాలంటే, మన పక్షాన దేవుడు పంపినటువంటి ఒక దేవుని దూత. అయితే ఆర్ఎస్ఎస్ వారు కానీ, బజరంగ దళ వారు కానీ, తర్వాత మతోన్మాదులు ఆల్రెడీ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎలాగంటే, ఒకటి నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు, మమ్మల్ని కించపరుస్తున్నటువంటి వ్యక్తినైనటువంటి నిన్ను మేము కాలుకు కాలు తీసేస్తాం, కంటికి కంటి తీసేస్తాం, అసలు నిన్ను లేకుండా చేస్తామన్నటువంటి చెప్పిన వారే మరి రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళి వస్తున్నటువంటి, అనగా దేవుని సువార్తను ప్రకటించి వస్తున్నటువంటి ఒక మంచి సేవకులు. ఆయన దేవుని సువార్తను ప్రకటించి వస్తున్నటువంటి వ్యక్తిని మరి దుండగులు వెంటాడి చంపడం అనేది దుర్మార్గంగా మనందరం ఖండిస్తున్న విషయం. ఆత్మీయంగా, ఐక్యంగా, క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా మనందరం ఖండిస్తూ ఉన్నాం. ఒకసారి చెప్పాను నేను, అతను దేవుని సేవకుడు, దేవుని దూత మన పక్షాన పంపించాడు. డిబేట్ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా జవాబు చెప్పగలిగిన వ్యక్తి ఈ లోకంలో 2 దేవదూతలు బయలుదేరారు. ఒకటి అజయ్ బాబు, రెండోది పగడాల ప్రవీణ్ గారు. వీళ్ళిద్దరూ మన పక్షాన పోరాడుతున్నారు. అయితే వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇలాంటి వారు మన పక్షాన వచ్చి మనకు జరిగే ప్రతి సమస్యలో వారు ఎదుర్కొంటూ ఉన్నారు. రెండోది సూటిగా ఖచ్చితంగా సమాధానం చెప్పగలిగిన వ్యక్తులు పగడాల ప్రవీణ్ గారు. మరి చంపడం అనేది వాస్తవంగా చంపినారు. ఎందుకు చెబుతున్నాం ఈ మాట? చంపబడ్డాడంటే దుండగులు వెంటాడారు. ఆ తర్వాత వెంటాడి ఒక కారుతో కొట్టించి చంపడం అనేది జరిగింది. చంపకపోతే బైక్ ఏమో పైన, కిందేమో ఈయన ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం ఇది. అందుకని ఇది చంపడం అనేది ఖచ్చితము. అయితే ఈ విషయంలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారందరినీ ఖండిస్తున్నాము. రెండోది ఐక్యంగా మన విషయంలో పోరాడదామని కూడా ఖచ్చితంగా మీకు అందరికి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని రాజ్యము విస్తరించాలి, దేవుని రాజ్యము విస్తరించాలి, దేవుని రాజ్యము విస్తరించాలి. బోలో యేసు మహారాజుకే జై. పగడాల ప్రవీణ్ అమర్ రహే. జోహార్ అనండి. పగడాల ప్రవీణ్ గారికి ఆత్మకు, వారి కుటుంబానికి మేలు జరగాలి, వారి కుటుంబానికి మేలు జరగాలి. ఐక్యంగా ఉందాం, పోరాడి సాధిద్దాం. ఐక్యంగా ఉందాం, పోరాడి సాధిద్దాం. క్రైస్తవత్వాన్ని మనము కాపాడుకుందాం. ఆమేన్. ఆమేన్.